ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే చాలా తక్కువ టైంలో అదిరిపోయే సూప్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే చిల్లీస్ అనమాట. దీని తర్వాత 1 బై 1 యాడ్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఒకే దాంట్లో వేసేసుకోవాలి. ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి, పర్లేదు. అండ్ కొంచెం వేడి చేసుకున్న తర్వాత పెప్పర్ వేసేసుకోవాలి. దాంట్లోకి నేనైతే క్రిస్టల్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది నేను హెల్తీగా చేస్తున్నాను, ఇంట్లోనే చేశాను కాబట్టి రాగి పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రాగి హెల్తీ సూప్ అనమాట, వెజిటేబుల్స్ వేసి. టేస్ట్ అయితే బాగుందనమాట. సడన్గా ఆ రోజు క్లైమేట్ అయితే ఇలా కూల్గా అయిపోయింది. మేబీ నా సూప్ కోసం అలా అయిపోయిందేమో. అండ్ అలాగే మా ఇంట్లో ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసుకున్నాను. అండ్ టేస్ట్ కోసం కొంచెం ఎగ్ అయితే వేసుకున్నాను నేను ఇందులోకి. మధ్యలో టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఏ తక్కువైతే అది వేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత అయితే ఇట్లా సూప్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ వెళ్ళి మా వారికి అయితే ఇచ్చాను అనమాట. మా వారికి కూడా నచ్చింది. ఎలా ఉందని అడిగితే రియాక్షన్ చూడండి, బాగుందని చెప్పారు. అలాగే మనం చేసుకుని మనం టేస్ట్ చేయాలి కదా, సూపర్గా కాదు కానీ బాగుంది.